హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి రెసిపీ చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇవాల్టి రెసిపీ ఏంటంటే 2 లెఫ్ట్ ఓవర్ బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్తో నేను ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్నాక్స్ రెసిపీ అనేది ప్రిపేర్ చేశానండి. మనం అప్పుడప్పుడు బ్రెడ్ అనేది తీసుకొస్తే మనకి కొన్ని పీసెస్ అనేవి మిగిలిపోతూ ఉంటాయి కదా. ఈ రెసిపీని మీరు కావాలనుకుంటే వైట్ బ్రెడ్ అంటే నార్మల్ మిల్క్ బ్రెడ్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్కి సైడ్ అంటే 4 సైడ్స్ ఉన్న ఆ గట్టిగా ఉన్న పార్ట్ మొత్తం కూడా నేను నైఫ్ యూస్ చేసి కట్ చేసేసానండి. ఈ కట్ చేసిన పీసెస్ని మనం బ్రెడ్ క్రమ్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే మిక్సీ జార్లోకి వేసి ఒక హై పల్స్ మీద మనం బ్లెండ్ చేసుకుంటే అది మనకి బ్రెడ్ క్రమ్స్లా రెడీ అయిపోతుంది. ఆ బ్రెడ్ క్రమ్స్ని మనం మిగతా రెసిపీస్లో యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈచ్ బ్రెడ్ పీస్ని నేను నైఫ్తో 9 పీసెస్ వచ్చేటట్టు కట్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. కలెక్ట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి అనేది పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకుని కడాయిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది పోసాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని నేను వేసానండి. వేసేసి ఫ్లేమ్ని లోలోనే ఉంచుకుని ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం యూనిఫామ్గా ఫ్రై చేస్తూనే ఉండాలి. అది మనకి కలర్ అనేది కొంచెం చేంజ్ అయినప్పుడు మనం ఆ పీసెస్ క్రిస్పీగా అవటం కూడా మనం నోటీస్ చేయొచ్చండి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన పీసెస్ అన్నింటినీ కూడా ఒక ప్లేట్లో కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు తిరిగి అదే కడాయిలోకి ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది పోసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి సన్నగా తరిగి పెట్టుకున్నానండి. వాటిని వేసేసాను. అలాగే ఒక 1 ఇంచ్ సైజ్ అల్లం ముక్కని సన్నగా తరిగి దాన్ని కూడా వేసేసాను. ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని రఫ్గా చాప్ చేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలను వేసేసాను. ఒక రెమ్మ కరివేపాకుని రఫ్గా చాప్ చేసుకుని వాటిని వేసుకున్నాను. మీరు తినాలనుకున్న స్పైసీనెస్ బట్టి పచ్చిమిర్చి తీసుకోండి. ఇక్కడ నేనైతే ఒక పెద్ద సైజు 3 పచ్చిమిర్చిని రఫ్గా చాప్ చేసుకుని వాటిని వేసేసుకున్నాను. ఉల్లిపాయలు మనకి లైట్గా మగ్గితే సరిపోతుందండి. లైట్గా మగ్గిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ ఒక టొమాటో కెచప్ మీకు అందుబాటులో ఉన్నదాన్ని వేసేసుకోండి. వేసేసుకుని ఒక లో ఫ్లేమ్లోనే ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి ఒక 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని ఎటువంటి ఉండలు అనేది లేకుండా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఆ కార్న్ఫ్లోర్ మిక్స్ని ఈ కడాయిలోకి వేసేసి బాగా కలుపుకోండి. కలుపుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది కూడా వేసేసేయాలండి. వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. మనం కార్న్ఫ్లోర్ మిక్స్ వేయగానే మనకి గ్రేవీ అనేది బాగా చిక్కగా దగ్గరికి పడిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ అనేది వేసానండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. బట్ మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. సో చాట్ మసాలా పౌడర్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని కూడా వేసేసి ఈ బ్రెడ్ పీసెస్కి కార్న్ఫ్లోర్ అలాగే టొమాటో కచప్ పేస్ట్ రెండు కూడా యూనిఫామ్గా కోట్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుని ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసి రెసిపీని సర్వ్ చేయటమే. చాలా చాలా బాగుందండి. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసినటువంటి ఈ బ్రెడ్ స్నాక్స్ రెసిపీ మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో మర్చిపోకుండా షేర్ చేసుకోండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.